హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుమా. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి దీపావళి పండుగ రోజు అండి. ఆ రోజు నేనైతే సింపుల్గా అయితే ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను. నాకు వచ్చిన విధంగా అయితే ఇలా లక్ష్మీ పూజ చేసుకుంటున్నాను కాయిన్స్తో. అలాగే కుంకుమార్చన కూడా చేసుకున్నానండి. నా దగ్గర ఉన్న వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకొని ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈసారి అయితే మేము అయితే బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. కొంతమంది అయితే లక్ష్మీ పూజ ఈవినింగ్ టైంలో కూడా చేసుకుంటారండి. ఎక్కువ శాతం ఈవినింగ్ టైంలో చేసుకుంటారు అనుకుంటా, నాకైతే ఐడియా లేదు. నేనైతే మార్నింగ్ ఇలా సింపుల్గా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళు దీపావళికి ఒక 10 days ముందే బాంబులు అయితే తెచ్చుకున్నారు. ఇక దీపావళి రోజు స్టార్ట్ చేశారండి. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో నేనైతే ఇక్కడ పూజ ఇలా సింపుల్గా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈసారి ఫెస్టివల్స్ అన్నీ ముందుగానే వస్తున్నాయి కదా. ఈసారి దీపావళి నెక్స్ట్ డే నోములు ఉన్నవారైతే కేదారేశ్వర స్వామి వ్రతం అయితే చేసుకుంటారు. సో మాకైతే నోములు అయితే లేవండి. మేము మా చిన్నమ్మ వాళ్ళకి ఉంటే అక్కడికి అయితే వెళ్ళాము. నెక్స్ట్ డే నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో అయితే నేనైతే అమ్మవారి సాంగ్స్ పెట్టుకున్నానండి. సో అమ్మవారి సాంగ్స్ పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇక ఈవినింగ్ అయితే నేను ఇలా దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇంటి ముందు పెట్టుకోవడానికి. ఈసారి ఫ్లవర్తో డెకరేషన్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అంత బాగా వేయడం అయితే రాదండి. ఏదో సింపుల్గా అయితే వేసుకున్నాను. సో ఇక నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేయాలి బాగా వేయడానికి. అయితే ముగ్గులు వేస్తా కానీ పూలతో అంతా వేయడం అయితే రాదు. చాలామంది చాలా బాగా డెకరేషన్ చేస్తారు. నేనైతే నాకు వచ్చిన విధంగా ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకున్నాను. ఇక మా ఇంటి ముందు అయితే లైట్లతో అయితే బాగా అరేంజ్ చేసుకున్నామండి. ఈసారి పోయిన ఇయర్ కూడా ఇలానే బాగా డెకరేషన్ చేసుకున్నాము. సో దీపావళి పండుగ రోజు అయితే చాలా బాగుంటుంది కదా. అసలు ఇంటి ముందు అన్ని లైట్స్తో మేమైతే ఇలా మనీ ప్లాంట్ మాకు ఇంటి ముందు గుమ్మంకుంటే వాటికి ఇలా లైట్స్ అయితే అరేంజ్ చేసుకున్నామండి. చూడడానికి అయితే చాలా బాగుంది. సో చాలా నైట్ టైంలో చాలా బాగా కనిపిస్తుంది. ఇక మా పిల్లలు అయితే బాంబులు కాలుస్తున్నారండి. మార్నింగ్ టైంలో అయితే గల్లీలో కాల్చుకున్నారు, కానీ నైట్ టైంలో కొన్ని షార్ట్స్ అండ్ రాకెట్స్ అలాంటివి ఉంటే పైన అయితే కాలుస్తున్నారండి. సో అవి కింద కాలుస్తే ఎవరి ఇంట్లోకైనా పోతాయేమనేసి పైన కాలుస్తున్నారు. ఇది వచ్చేసి మా బిల్డింగ్ పైన వ్యూ అండి. ఎంత బాగుందో చూడండి. బాగా చీకటిగా ఉంది. పక్కన బాంబులు అయితే మా పిల్లలు కాలుస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళకు 2 తోకలు అండి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకున్నారు. సో వాళ్ళతో వీళ్ళిద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు బాగా.
నెక్స్ట్ డే అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి కేదారేశ్వర వ్రతానికి. ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిందండి. ఇక అందరం కలిసి అయితే ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాము. సో మేమైతే ఈ ఇయర్ ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.